హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఏ వీడియో పెట్టినా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది శ్రీక్ ద ఫస్ట్ డే స్కూల్. ఎడిట్ చేయడం లేట్ అయింది యాజ్ యూజువల్. సో తన ఫస్ట్ డే నేను చేసిన బ్రేక్ఫాస్ట్, తను ఎలా రెడీ అయింది, తను ఎక్కడికి వెళ్ళింది అంతా రికార్డ్ చేశాను. సో ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది, బట్ చూడండి. అండ్ పిల్లలు చాలా మటుకు తినరు కాబట్టి నేను ఇది ట్రై చేశాను. లైక్ బీట్రూట్, క్యారెట్ కట్ చేసి దాన్ని మిక్సీ చేసి గ్రైండ్ చేసి అది దోశ పిండిలో మిక్స్ చేసి బ్యాటర్ వేసి సో దోశలు వేసాను. చాలా నచ్చింది తనకి. ఇంకా రోజు అదే అడుగుతూ ఉంది, బట్ నేను ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, అదే చేయను. సో ఇది కూడా హెల్త్కి మంచిది, బెనిఫిట్. సో టైం కొంచెం పడుతుంది, బట్ మనం అన్నీ నైటే కట్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. సో మార్నింగే మనం మిక్సీ పట్టేయచ్చు. అందరికీ హెల్తీ అనమాట ఇది. సో నాకు టైం లేక నేను చేయట్లేదు, బట్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇంకా చట్నీ కూడా ఏం అవసరం ఉండదు, ఎందుకంటే స్వీట్గానే ఉంటుంది. బీట్రూట్, క్యారెట్ కాబట్టి పింకిష్ ఉంటుంది అనమాట. నా పెద్ద పాపకి పింక్ అంటే చాలా ఇష్టము. సో మనం ఇంకా ఏదైనా కావాలి అంటే దాంట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా వెజ్జీస్. చాలా మటుకు నేను చూసినంత వరకు మా పిల్లలు లైక్ బీట్రూట్స్వి ఇంకా వెజ్జీస్ చాలా ఇష్టపడతారు. లైక్ ఇలా కాదు, లిక్విడ్లోనే ఇష్టపడతారు, వాటిని కట్ చేసి ఇస్తే తినరు. అండ్ ఒకసారి ఎలా ఉందో అంతా వీడియో చూసి లైక్ చేయండి. మధ్యలో నేను పెట్టట్లేదు వాయిస్ ఓవర్. ఫస్ట్ డేనా ఈరోజు? వెళ్తావా? ఉంటావా? ఉంటావా? సరే, టిఫిన్ బాయ్. నన్ను దీవించు మమ్మీ. గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మా డాడీ లెగట్లే. అయ్యో చెల్లికి వస్తుంది. పొద్దున్న స్కూల్ తీసుకెళ్ళాలి, అందరూ రావాలి కదా నువ్వు. ఎప్పుడు మొదలాడు. ఎవరు గాడ్ కి గాడ్ కి ప్రే చేసుకో. ఆమెన్. దా దా దా. ప్యాంట్ ఎందుకు అట్లా పట్టుకున్నావు? దారా మొత్తం రెడీ అయిపోయి తన బాక్స్ ప్యాక్ చేసుకొని కూడా కొంచెం కొంచెం తినేసి అలా ఆటోలో చర్చ్కి వెళ్ళాము. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి శ్రీయుక్తకి ప్రే చేయించడానికి వెళ్ళాము. సో వెళ్ళేసి పాస్టర్ గారితో ప్రే చేయించుకొని తను ఎంత నీట్గా ప్రే చేయించుకుంటుందో చూడండి. లైక్ చిన్నపిల్లల ఆ ఏజ్లో లైక్ అన్నీ అర్థం చేసుకోవడం నాకు చాలా ఒక్కొక్కసారి ఎంత స్వీట్గా అనిపిస్తుందో శ్రీయుక్తాన్ని చూస్తే. మా చిన్నపిల్ల అయితే చాలా మొండిది అనుకోండి, అది చెయ్యదు, ఇంకొకటి చేయలేదు. సో ఇంకా అలా చర్చ్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి తనని డ్రాప్ చేసేసాను. షీ వాజ్ హ్యాపీ వెళ్ళాలి రోజు ఇప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళాలి అంటూ ఉంటుంది. సో తనని డ్రాప్ చేసేసి మళ్ళీ నేను రిటర్న్ అయిపోయి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం టైం పట్టింది, ఎలాగోలా అలా హ్యాండిల్ చేసేసాను. సో జర్నీని మళ్ళీ ఒకసారి చూడండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. థ్యాంక్ యూ, బాయ్. వాటర్ బాటిల్ బాగాలేదా? అయ్యో ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుంది. అవునా?
గుడ్ గర్ల్. బ్యాక్ తీసి మ్యామ్ ఈవినింగ్ కొత్త వాటర్ బాటిల్ కొనివ్వండి. ఆ వాటర్ బాటిల్ లీక్ అయిపోతుందంట. అవును కదా తల్లి? గుడ్ గర్ల్. లక్ష్మమ్మ చూడు, అమ్మని చూడు. ఇక్కడ కూర్చుందా? బయట కూర్చుందా? ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు నేను ఆఫీస్ పోవాలి. ఇది పెద్ద మ్యాటరే నోయ్. సూరి ఫస్ట్ టైం పిల్లలకి అన్నం తినిపిస్తున్నాడు. లైక్ చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. సో అదే రోజు దాని నెక్స్ట్ డేను నాకు అంత ఐడియా లేదు. బట్ స్కూల్ నుంచి రావడం తీసుకొచ్చే వీడియో నేను తీయలేకపోయాను, ఎందుకంటే నేను ఆఫీస్లో ఉండే నేను తీయలేకపోయినా. సో వాళ్ళకి ఫీడ్ చేస్తున్నప్పుడు నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే వీడియో కూడా రికార్డ్ చేశాను. చూపి నాకు కూడా. అది మళ్ళీ వచ్చింది రాబెట్టం. చూడండి ఆడ తిరుగుతున్నా వీడియో వేసుకుని వస్తున్నారు. ఎందుకు వీడియో వేస్తున్నా? నేను శ్రీక్తని స్కూల్ నుంచి రాగానే ఏం నేర్పించారమ్మా అని ఆఫీస్ నుంచి రాగానే ఏం నేర్పించారమ్మా స్కూల్లో అని అడిగితే, ఇది నేర్పించారమ్మా అని డ్యాన్స్ తనే రికార్డ్ చేసుకొని తనే వేసింది. మొత్తం వీడియో ఒక చూడండి ఎలా ఉంటుందో. పిచ్చి పిచ్చిగా అసలు ఫస్ట్ అట్లా ఎగిరింది, తర్వాత షీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అనమాట, ఏదో చెయ్యాలి అనుకుంటుంది. మంచి పాట పాడే. ఎట్లా దగ్గర మొత్తం పాడు. ఇంకా పాడతావు కదా? చెయ్యి పాడు మమ్మే. ఇంకొంచెం పాడతావు కదా? పాడు పాట మొత్తం పాడు. ఏమైనా చేయగలవా? చేసి పాడు. ఇందాక పాట పాడినావు కదా? ఏం పాట పాడినా? ఏదో పాట పాడినావా పొద్దున్నే? ఏం పాట పాడావు కదా? యాక్చువల్లీ దీంట్లో సాంగ్ నేను కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి కాపీరైట్స్ పడతాయి యూట్యూబ్లో. ఏదైనా సాంగ్ యూస్ చేస్తే అది కాపీరైట్ కింద పడుతుంది, అందుకే నేను సాంగ్ కట్ చేసిన. వాళ్ళ డ్యాన్స్ మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి. అక్కడ ఒక డాన్సర్ వాళ్ళకి చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. మా ఇద్దరు పిల్లలు యాక్టివ్ ఉండే ఆ రోజు చాలా. సో పెద్ద పాప మాత్రం అతను చూపించిన స్టెప్స్ చేసేస్తుంది, ఎట్లా చేస్తే అట్లా. ఇది ఏం సాంగ్ అంటే బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ ఆ సాంగ్కి చేస్తున్నారు. సో సాంగ్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ సాంగ్ కట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం కూడా నేను అప్లోడ్ చేసినప్పుడు ఇలాగే అప్లోడ్ చేస్తే కాపీరైట్స్ పడ్డాయని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ మా పిల్లల మీద ఉన్నందుకు. వాళ్ళు ఈ మధ్య చాలా సిక్ అయిపోయినారు, అందుకే నేను ఏం అప్లోడ్ చేయట్లేదు. సో నజర్ తగలొద్దని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గంట బెల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నా దగ్గర నుంచి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేను అప్లోడ్ చేసినప్పుడల్లా. Thank you so much. Bye bye. See you in the next video, guys. Bye bye.